For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం మోటివేషనల్ స్పీకర్ స్వాతి గారితో ఉన్నామండి. నమస్కారం స్వాతి గారు. నమస్కారం కళ్యాణి. స్వాతి గారు, ఈరోజు మన టాపిక్ ఆషాఢ మాసం గురించి. ఆషాఢ మాసం అంటేనే శూన్యమాసం అని అంటారు కదా. మరి ఈ ఆషాఢ మాసంలో ఏమైనా విశిష్టంగా చేసుకునేవి ఏమన్నా ఉన్నాయా? పండగలు కానీ కొన్ని రోజులు కానీ విశిష్టంగా చేసుకునే రోజులు ఉన్నాయా? ఈ ఆషాఢ మాసంలో ఏ భగవంతుని పూజించాలి? ఆషాఢ మాసం అనేసరికి అంటే శ్రావణం అనేసరికి లక్ష్మీదేవిని పూజించాలి అని అంటారు కదా. మరి ఆషాఢం అనేసరికి విశేషంగా ఒక భగవంతుని అనేది పూజించాలి అనేది ఉందా? మీరు అడిగిన టాపిక్ కూడా చాలా మందికి ఎదలో అంటే మనసులో ఉన్న ఆలోచనే. ఆషాఢం అనగానే శూన్యం, ఎందుకంటే మంచి ముహూర్తాలు ఉండవు. అవును, శూన్యమాసం అంటారు. శూన్యమాసం ఎందుకంటే మనము ఇండియా వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా అగ్రికల్చరల్ కంట్రీ అనమాట. మన పూర్వీకులందరూ కూడా వ్యవసాయదారులే. వ్యవసాయం అంటే మొన్నటి వరకు వేసవి ఉండి ఇప్పుడిప్పుడే వర్షాలు పడి సీజన్ మారడం వల్ల భూమి కూడా తడిగా ఉండడం వల్ల పంటలు వేసే సీజన్గా మనకి బాగా ప్రాచుర్యం పొందిన విషయం అనమాట. మన పూర్వం అంతా కూడా రైతులు వ్యవసాయమే చేసేవాళ్ళు. మనకి జీవనాధారం వ్యవసాయం మాత్రమే ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత బ్రిటిష్ రూలింగ్ వచ్చేసాక వివిధ ఎంప్లాయింగ్స్ అనేవి దొరికాయి, ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, ఇలా రకరకాల రంగాల్లో రాణిస్తున్నారు. కానీ అంతకుముందు బేసిక్గా ఇండియా అంటేనే అగ్రికల్చరల్ అనమాట. బెస్ట్ అగ్రికల్చరల్గా రూపొందించిన కంట్రీ మంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆషాఢంలో వ్యవసాయానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మొన్నటి వరకు వేసవి, భూమి అంతా కూడా డ్రైడ్గా అయిపోతుంది. వర్షం పడితే వేడెక్కు ఉంటుంది. ఇప్పుడు సాయిల్ అంటే మట్టిలో మార్పు వస్తుంది. పంటకి కావాల్సిన పనులన్నీ కూడా ఈ టైంలో చేసుకోవాలి. కాబట్టి ఆ టైంలో మన పూర్వీకులు ముహూర్తాలు అనేవి పెట్టలేదు. ఇప్పుడు పెళ్ళి ఉంది, పేరంటాలు ఉన్నాయంటే కష్టం. అప్పుడు మన ల్యాండ్ వ్యవసాయం పైన శ్రద్ధ వహించలేం కదా. అందుకోసం ఇది శూన్యమాసంగా పరిగణించారు తప్ప చెడ్డ మాసం అయితే కాదు. అందులో మీరు ఇప్పుడు అడిగారు కదా ఏ భగవంతుడిని పూజించుకోవాలి అని. ఇప్పుడు ఆషాఢంలో వారాహి నవరాత్రులు వస్తాయి. అమావాస్య నెక్స్ట్ డే నుంచే వారాహి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే జ్యేష్ఠ అమావాస్య రోజే మనం ప్రిపేర్ అయిపోవాలి. దేనికి? భగవంతుడు ఆరాధనకి. రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయంటే ముందు రోజు నుంచే మనం ఆల్మోస్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి. సాత్వికంగా తినడం, సాత్వికంగా ఆలోచించడం, మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే ఎగ్జామ్కి ముందు రోజు ప్రిపేర్ అవుతామో అదే రకంగా నవరాత్రులకు కూడా రేపటి నుంచి కదా రేపే ప్రిపేర్ అవుదాం అని కాకుండా ముందు రోజు నుంచే బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలన్నమాట. బయట ఫుడ్స్ మానేయడం. అయితే ఫుడ్ అనేది కూడా మొన్నటి వరకు సమ్మర్లో ఉంటాం కదా, ఇప్పుడు చిన్న చిన్నగా వర్షాలు పడడం, వింటర్ స్టార్ట్ అవ్వడం, చలి, తర్వాత మొన్నటి వరకు వేడి తాపానికి తట్టుకొని ఇప్పుడు సడన్గా చలి స్టార్ట్ అయ్యే వరకు మనకి కొన్ని హార్మోన్స్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది. సో అందుకోసమే ఈ ప్రక్రియ అనేది మన పెద్దవాళ్ళు పెట్టారు. పూజలు, దీక్షలు, తర్వాత ఇప్పుడు శూన్యమాసంగా పరిగణించడం. ఎందుకంటే మనకి మొన్నటి వరకు జ్యేష్ఠ మాసం, అంతకుముందేమో మాఘమాసం. బాగా పెళ్ళిళ్ళు అవి ఇవి జరిగి అందరూ ఫుడ్ కూడా చక్కగా తిని హెల్దీగా ఏది పడితే అది తినేసి ఈవెంట్స్, కల్చర్స్ అని, తర్వాత పార్టీస్ అని, ఇలాంటివన్నీ కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అంటే ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ చేంజింగ్ అనేది కూడా అందుకోసమే తీసుకొచ్చారు మన పెద్దవాళ్ళు. అలాగే నవరాత్రులప్పుడు కూడా కొన్ని ఫుడ్స్ తినమంటారు. సాత్వికమైన ఆహారమే తినాలి అంటారు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ కూడా ఉంది దీనిలో. మనం హెల్దీగా ఉండాలి. ఈ క్లైమేట్ని తట్టుకునే శక్తి కూడా మన బాడీలో, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఈ ప్రక్రియ అనేది మన పెద్దవాళ్ళు పెట్టారు. అలాగే మనకి ఆషాఢ మాసంలో మంచి రోజులు లేవు అని అంటారు కదా, కానీ ఆషాఢ మాసంలో భగవంతుడిని ఆరాధించడం అనేది చాలా ప్రధానంగా ఉన్న ఇదనమాట. మన పూర్వం నుంచి కూడా చతుర్మాస దీక్ష అనేది పాటిస్తారు. ఎందుకు లేవండి మంచి రోజులు? ఎంత మంచి రోజులు ఉన్నాయి. తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఆషాఢ మాసంలోనే వస్తుంది. తొలి ఏకాదశి అంటే ఏంటి? విష్ణుదేవుడు నిద్రలోకి వెళ్ళడం. ఆ తర్వాత 4 నెలల తర్వాత కార్తీక ఏకాదశిలో మనకి విష్ణుదేవుడు అనేది మేల్కొంటారని మన పూర్వం చెప్తూనే ఉన్నారు. అది పురాణాల్లో కూడా రాసి పెట్టిందన్నమాట. తొలి ఏకాదశి ఎంత బాగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆషాఢ మాసంలో భగవంతుడిని ఆరాధించకూడదని ఎక్కడ ఎవరూ చెప్పలేదు. ఆషాఢ మాసంలో భగవంతుడిని ఆరాధించాలి. ఇప్పుడు మనం విష్ణుదేవుడిని ఆరాధిస్తేనే వచ్చే శ్రావణంలో కూడా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవిని పూజించడానికి కూడా మనం అర్హులుగా ఉంటాం అన్నమాట. ఇది చాలా మందికి తెలియక ఆషాఢం అంటే శూన్యము, భగవంతుని పెద్దగా పూజించక్కర్లేదు అని అనుకుంటారు. అలా కాదు. ఆషాఢ మాసంలో కూడా అమ్మవారిని ధ్యానించాలి, అయ్యవారిని ధ్యానించాలి. మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, వరాహ రూపం విష్ణుదేవుడి యొక్క ప్రతిరూపం అని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. వారాహి నవరాత్రులు చేసుకోవడం, తొలి ఏకాదశి పాటించడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. అలాగే చతుర్మాస దీక్ష చాలామందికి తెలుసు. చతుర్మాస దీక్ష అంటే ఏంటి? 4 నెలల పాటు దీక్షలో ఉండడం.
అవును, నిద్రించిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ మేలుకునే వరకు ఆ, విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో దీక్షలో వాళ్ళందరూ ఉంటారు. దీక్షలో, ఇప్పుడు విష్ణు భక్తులు మాత్రమే దీక్షలో ఉంటున్నారు అని మనం వింటున్నాము. కానీ మన పూర్వం వచ్చేసి గృహస్థులు కూడా చేసేవాళ్ళు. అంటే ఆశ్రమవాసులే కాకుండా గృహం అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ చతుర్మాస దీక్షను తీసుకోవడం జరిగేది. ఎందుకంటే పూర్వం ఆశ్రమాలు కానీ గురుకులాలు కానీ తర్వాత పల్లెటూరులో కానీ ఎలా ఎలా ఉంటుందండి, అడవుల మధ్యలో చెట్ల మధ్యలో ఉండేవి. ఇప్పుడంటే సిటీస్లో ఉంటున్నారు, కానీ ఒకప్పుడు అడవుల్లోనే గురుకులాలు ఆశ్రమాలు ఉండేవి. ఎక్కడో అరణ్యం చివరిలో కాస్త పల్లెలకు దూరంగా ఉండేవి. ఇప్పుడు వర్షాలు పడుతాయి అంటే ఋతువు మార్పిడి అనేది జరుగుతుంది కదా, సీజన్ మారింది కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న క్రిమికీటకాలు అనేవి మన మట్టిలోంచి పుట్టుకొస్తాయి. వర్షం చినుకులు పడతాయి కదా భూమి మీద, మట్టి తేమకి ఎన్నో క్రిమికీటకాలు అనేవి పుట్టుకొస్తాయి. అలాగే ఆ క్రిమికీటకాల నుంచి మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్వము ఒకే చోట ఉండి దీక్ష అనేది చేసుకోమనేవాళ్ళు. చతుర్మాస దీక్షలు చేసుకున్న వాళ్ళందరూ కూడా కామక్రోధాలకి నిగ్రహిస్తారు. అలాగే సాంసారిక బంధాలకు కూడా కొంచెం దూరంగా ఉండి ఒకే చోట ఉండి ఈ పారాయణాలు చేసుకోవడం, విష్ణు పురాణాలు వినడం. ఎందుకంటే విష్ణుదేవుడు కూడా నిద్రలో ఉంటారు కదా, యోగి నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి వచ్చే వరకు కూడా విష్ణుదేవుడు నిద్రలో ఉంటారు కాబట్టి ఆయన భక్తులందరూ కూడా ఈ చతుర్మాస దీక్షను పాటిస్తారనమాట. చతుర్మాస దీక్ష అనేది మనకి ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక మాస ఉత్థాన ఏకాదశి వరకు మనం పాటిస్తారు. మన వాళ్ళందరూ కూడా ఎవరైతే దీక్షలో ఉన్నారో వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు పాటించచ్చా పాటించకూడదు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం పాటించాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ఆషాఢమా, తర్వాత వచ్చేసి శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం, ఈ 4 నెలలు కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే భగవంతుడు ఆరాధనలోనే ఉంటారు. ఈ మాసం అంతా వారాహి నవరాత్రులు, విష్ణుదేవుడు పూజలతో ప్రారంభం. నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేసి లక్ష్మీదేవి వ్రతాలు, మంగళగౌరి నోములు, ఆ తర్వాత వచ్చేసి భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, ఆ తర్వాత అమ్మవారి నవరాత్రులు, కార్తీక మాసం వచ్చేసి అంతా కూడా మనం శివకేశవ ఆరాధనలో ఉంటాము. ఈ 4 నెలలు కూడా నార్మల్గా ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా భగవంతుడు ఆరాధనలో వాళ్ళకి తెలియకుండానే వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతే కదా, చాలామంది నియమాలు పాటిస్తూనే ఉంటారు. మనకి తెలియకుండా కూడా మనం ఆ దీక్షని కొంతవరకు పాటిస్తున్నట్టే. అలాగే మనకి గురు పౌర్ణమి కూడా, గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజు వ్యాసుడు జన్మించాడు అని మన పురాణాల్లో రాసింది. మనకి వ్యాసుల వారు అనేది ఈ మహాభారతాన్ని చెప్పడం జరిగింది. దాన్ని లిఖించడం అంటే రాయడం అనేది వినాయకుడు రాశారనమాట. అది కూడా ఆ గురు పౌర్ణమి రోజే ప్రారంభం చేశారని మన పురాణాల్లో రాసిపెట్టింది. అలాంటి రోజు ఎవరైతే విష్ణు పురాణాన్ని దానం చేస్తారో, అంటే దానం చేయడం అంటే వాళ్ళతో కొనిపించడం కాదు, మనము కొని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ నుంచి ఎలాంటిది ఆశించకుండా ఇవ్వడం అనేది దానం అన్నమాట. అలా ఎవరైతే మహాభారతాన్ని దానం చేస్తారో లేదా విష్ణు పురాణాన్ని దానం చేస్తారో వాళ్ళకి విష్ణు స్వర్గలోకం అనేది ప్రాప్తం ఉంటుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. ఇన్ని విశిష్టమైన రోజులు ఈ ఆషాఢ మాసంలో ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి అందరూ కూడా అమ్మవారిని చక్కగా ఆరాధిస్తారు, బోనాలు చేసుకుంటారు, కొందరేమో ఒడిబియ్యాలు పోసుకుంటారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆడవాళ్ళు అనేది జరుపుకుంటూ ఉంటారు. ఇన్ని జరుగుతున్నప్పుడు మరి ఆషాఢంలో విశిష్టమైన రోజులు లేవు అని ఎవరు చెప్పారు? ఉన్నట్టే కదా. మనకి తొలి ఏకాదశి వస్తుంది, గురు పౌర్ణమి వస్తుంది, తర్వాత బోనాలు చేసుకుంటున్నారు, చతుర్మాస దీక్ష ఈ మాసంలోనే పడుతున్నారు. అలాగే రథయాత్ర ఒరిస్సా వైపు వస్తే జగన్నాథుడు రథయాత్ర కూడా జరుగుతుందన్నమాట. ఎంత బాగా జరుగుతుందంటే సుభద్ర బలభద్ర సమేతంగా మనకి రథయాత్ర అనేది పూరిలో జరుగుతుంది. పూరిలోనే కాదండి, ఒరిస్సా ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ అనమాట. చాలా పెద్ద పండగ. ఇప్పుడు మనం దసరా నవరాత్రులు ఎలా అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే, అంటే అంత ఘనంగా జగన్నాథ రథయాత్ర అనేది కూడా ఒరిస్సాలో అందరూ కూడా జరుపుకుంటారనమాట. ఎప్పుడైతే రథయాత్ర సమయం ఉంటుందో ఆ డేస్లో చాలా నియమంగా కూడా ఉంటారండి. ఎంత చక్కగా అంటే జరుగుతున్న రోజులు కూడా వాళ్ళకు ఒక పండుగ ఉత్సవం లాగా అంత హ్యాపీగా జరుపుకుంటారు. ఇన్ని విశేషమైన రోజులు ఉన్నాయన్నమాట మన ఆషాఢ మాసంలో. స్వాతి గారు చాలా చక్కగా వివరించారు మాకు ఆషాఢ మాసం గురించి. ధన్యవాదాలు.